రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, అద్వితీయుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, సూర్యుడు ఉదయించినది మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు అయ్యా మమ్మల్ని ప్రేమించి పోషించి సహాయము దయచేసి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఏ లేమి లేకుండా, ఏ లోటు లేకుండా నాయన ప్రతి అవసరతను తీర్చారు. ఏ ప్రమాదాలు అపాయాలు సంభవించకుండా కాపాడారు, భద్రపరిచారు. ఎటువంటి తండ్రి సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ఎదిరించగలిగినటువంటి జ్ఞానమును మనోనిబ్బరమును మాకు దయచేసినందుకు స్తోత్రాలు నాయన. మరొకసారి రాత్రి కాలంలో మేమందరము కూడా ఈ విధంగా కుటుంబం అందరం కలిసి మీ పాద సన్నిధిని మోకరించి ప్రార్థించుకునే కృప చూపించినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది అని కీర్తనల గ్రంథం 124వ కీర్తన 8వ వచనంలో భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మా సహాయము కేవలం మీ ద్వారా మాత్రమే కలుగుతుంది తండ్రి. అయ్యా, నీవే ఈ భూమిని ఆకాశమును సృజించిన దేవుడవు తండ్రి. సమస్తాన్ని కూడా ఇవ్వగలిగిన దేవుడవు నాయన. అయ్యా, ఎవరైతే బిడ్డలు మరే ఈ లోకము వైపు చూస్తున్నారో, ఈ లోక సహాయం కోసం కనిపెడుతున్నారో, అయా వారు తండ్రి మీ వైపు చూసి మీ ద్వారా సహాయం పొందుకోవడానికి కృప చూపించండి నాయనా. ప్రార్థిస్తున్నాము. అనేక మంది బిడ్డలు రాత్రి సమయంలో ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు. పేరు పేరున వారిని గురించి మొరబెడుతూ ఉండగా మీ అద్భుత కార్యాలను వారి జీవితంలో కనపరుస్తూ రండి తండ్రి. దేనికోసమైతే వారు మొరబెడుతున్నారో, దేని నిమిత్తమైతే వారు ప్రార్థిస్తున్నారో మీరు ఎరిగి ఉన్నారు. అన్నిటినీ కూడా మీ చిత్తానుసారముగా వారి జీవితంలో దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ వ్యాధి వారిని కలచి వేస్తున్నప్పటికీ, వారిని కృంగదీస్తున్నప్పటికీ విడుదలను, స్వస్థతను ఇవ్వగలిగిన దేవుడు అని మీ వైపు చూస్తూ ఉండగా సంపూర్ణమైన శక్తిని వారికి దయచేయండి. అనారోగ్యము ఏదైనప్పటికీ సంపూర్ణ విడుదల వారికి అనుగ్రహించండి. ఆయుష్ను వారికి దయచేయండి ప్రభువా. నాయన, దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తులు ఏవిను ఏ బిడ్డ పైన పని చేయకుండా ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాము. గర్భఫలము అనే మీ యొక్క బహుమానమును బిడ్డలకు ఈరోజు దయచేయండి. అయా, బిడ్డలు గర్భంతో ఉన్నారు, క్షేమముగాను సురక్షితముగాను ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. అయా, అప్పులు కలిగి ఉన్నారు. అప్పులు అనే ఆ భయంకరమైనటువంటి గోతిలో నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి తండ్రి. ఏ అప్పు లేకుండా సహాయము దయచేయండి. మోసపోకుండా, నష్టపోకుండా కృప చూపించండి నాయన. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము. చేతుల కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి నాయన. గృహాలు కడుతున్నారు, సహాయము దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారు మంచి జాబ్ పొందుకునే కృప చూపించండి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలు అన్నీ కూడా కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో సమాధానము, నెమ్మది, ప్రశాంతతను దయచేయండి. గొడవలు, విభేదాలు, తారతమ్యాలు, కక్షలు ఏవి లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ జీవించుటకు సహాయము దయచేయండి ప్రభువా. అయా, మారు మనసు లేని వారందరికీ మారు మనసు దయచేయండి. చెడు వ్యసనాల నుంచి, ఎడిక్షన్స్ నుంచి సంపూర్ణంగా విడిపించండి ప్రభువా. అదే విధంగా నాయన, ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్లో మీరు తోడై ఉండండి. ఎవరు వారిని మోసం చేయకుండా, ఎక్కడ కూడా ధనము వృధాగా వెళ్ళిపోకుండా సహాయము దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి నాయన బిడ్డలు మరి ప్రార్థిస్తున్నారు. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా ఈ రాత్రంతను మీరే వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే విధంగా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డ కూడా క్షేమముగాను సురక్షితముగాను ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఆయన మీకు ప్రార్థిస్తున్నారు. అన్నీ కూడా మీ చిత్తానుసారంగా
బిడ్డలకు సరైన సమయంలో సమకూర్చబడుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. తండ్రి, దైవజనులందరినీ కూడా దీవించండి, వారి పరిచర్యలను బహుగా ఆశీర్వదించండి. మా దేశాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఎటువంటి మత విభేదాలు లేకుండా సమాధానముగా ఉండుటకు కృప చూపించమని దేశ నాయకులను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉంటున్న సైనికులందరినీ కూడా మీ కృపాహస్తము చాటున భద్రపరుచుకొని రక్షణను మీరే దయచేయమని నాయన, మేమందరము కూడా సేద తీరబోతున్నాం, అలసిపోయిన దేహములతో ఉంటున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా కృప చూపించండి. దురాత్మ అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏ బిడ్డను ఈ రాత్రిన తాకకుండా ప్రతి బిడ్డకు మీ యొక్క కాపుదల అనుగ్రహించమని మరలా నాయన ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేము సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.